జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైన సామాజిక దేవాలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుమారు 225 కోట్లు ఖర్చు పెట్టి భూమిని సేకరించడం, బిల్డింగులు కట్టడం, అన్ని మొట్టమొదటి ఫేజ్ హాస్పిటల్ పూర్తి చేసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి ఒక రంగు రూపం తీసుకొచ్చాం. ఆ రోజున హాస్పిటల్ 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించాల్సి వస్తే మొన్న 2 నెలల వరకు ప్రారంభించలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు, అప్పుడే కనుక హాస్పిటల్ ప్రారంభించుంటే కాలేజ్ కూడా 2024లోనే వచ్చేది. కానీ వాళ్ళ అలసత్వం, వాళ్ళ అవగాహన లేకపోవటం వల్ల 2 సంవత్సరాలు నష్టపోయాం. ఒక బ్రహ్మాండమైన సామాజిక దేవాలయాన్ని మా చిన్నప్పుడు కోరిక ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కట్టాలని. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాకారమైంది. చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక ఉద్యమం వైఎస్ఆర్సీపీ పార్టీ మన నియోజకవర్గం గురజాల్లో చేపట్టి సెల్ఫీల చేత అనేక మాధ్యమాల్లో చేసి చివరికి ప్రవాస భారతీయులు కూడా దాంట్లో భాగస్వాములైతే దాన్ని పట్టించుకొని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరిగెత్తుకుంటూ పోయాడు. ఆ రోజున పోయి దీన్ని ఎలాగన్నా పూర్తి చేస్తామన్నారు. కానీ ఈ లోపలే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన 17 మెడికల్ కాలేజీలు అమ్మడానికి పాలసీని తీసుకొచ్చారు, ఆక్షన్ పెట్టారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల. ఎందుకంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం మేము. కేంద్ర ప్రభుత్వం ఇలా చేయలేము, ఈ పాలసీ కుదరదంటే గమ్ముగా వెనక్కి తిరిగి వచ్చారు. అంతేకాదు, ఎవరన్నా సరే ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీలో కొంటే రేపు 3 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మీ తాట తీస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక్కడు కూడా టెండర్లో భాగస్వాములు అవ్వాల. చివరికి గతి లేక, మరో మార్గం లేక, పైగా కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది, నిధులు ఇచ్చాం, ఏం చేశారు, పైగా బిల్డింగ్ పూర్తయింది, 90% హాస్పిటల్ రెడీగా ఉంది, అన్ని చూసి మళ్లీ ప్రజలు తిరుగుబాటు వచ్చిద్దేమో అని 2-3 నెలల క్రితం హాస్పిటల్ ప్రారంభించారు. ఈ రోజు విన్నాం, ఈ హాస్పిటల్ కి 100 సీట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిందని. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం వృధా కాకూడదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, అధికారం వస్తుంటుంది, పోతుంటుంది, ప్రజలు శాశ్వతం, మనం చేసే పనులు శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము నాటిన వృక్షం ఆ మెడికల్ కాలేజ్, అది ఈ రోజు ఫలాలు ఇస్తుంది ప్రజలకి. మీరే చూస్తారు, వచ్చే సంవత్సరాల్లో మహావృక్షం అవుతుంది. కొన్ని వేల లక్షల మంది అక్కడ వైద్యం అందించుకుంటారు. కొన్ని వేల మంది ప్రాంత బిడ్డలు డాక్టర్లుగా అత్యంత తక్కువ ధరలకే చదువుకునే వసతి కల్పించాం. ఏది ఏమైనా, ఎలాగైతే పల్నాడులో ఆ రోజు నాగార్జున సాగర్ ఒక తలమానికమైందో, మా తరంలో మరోసారి పల్నాడుకి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రాబోయే తరతరాలు మిగిలిపోతుందని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం.